శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం చూసినట్లయితే గోచార రీత్యా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాహు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కొంచెం అధికమైనటువంటి ధన వ్యయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జన్మరాశులకు గురు సంచారం జరుగుతున్నప్పుడు చేసేటువంటి పనిలో కొంచెం ఏదో ఒక ప్రతిబంధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఈ వారం మనం బాగా గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా రవి యొక్క అనుకూలత అనేది బాగా పొందబోతున్నారు. ఎందుకంటే ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు అన్నమాట. అంటే పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఈ యొక్క వారం వీరికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతిభలను విజయాన్ని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు అన్నమాట. అంటే ముఖ్యంగా వీరు ఏదైతే పనుల్లో ప్రతిబంధకంగా మారుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వృత్తిపరంగా ముందుకు జరగలేనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనుల్లో వచ్చేటప్పటికి అనుకూలత అనేది బాగా పెరుగుతుందన్నమాట. దీనికి కారణం వచ్చేటప్పటికి రవి శని వీరిద్దరూ లాభస్థానంలో కలిసి ఉన్నందు వలన ఈ యొక్క రాశి వారికి అనుకూలతమైనటువంటి ఫలితం పొందబోతున్నారు అన్నమాట. ముఖ్యంగా కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ ఎవరైతే పనిచేస్తుంటారో, అలాగే వృత్తిపరంగా వ్యవసాయ వృత్తిలో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ టీచింగ్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం రవి యొక్క లాభస్థానంలో సంచారం అనేది వీరికి అనుకూలించే విధంగా ఉందన్నమాట. మరి అదేవిధంగా ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి ఎటువంటి ప్రతికూలతలు అనేవి మనం చూసినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి కేతు వచ్చినప్పటికీ శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి శని యోగకారకులు అయినప్పుడు రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది వృత్తిపరంగా కొంచెం కష్టాంతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇచ్చే విధంగా ఉందన్నమాట. అంటే కుజుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉంటే యోగించాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కుజుడు కూడా లాభస్థానంలోకి ఎప్పుడైతే మార్పు జరగబోతున్నదో, మార్చి మంత్లో జరగబోతున్నది, ఆ యొక్క వీడియో కూడా చేయటం జరిగింది. అది కూడా మీరు చూడొచ్చు. మార్చిలో జరగబోతున్నటువంటి మార్పు అనేది కుజుగ్రహ సంచారాల మార్పు అనేది ఈ యొక్క మేషరాశి వారికి యోగిస్తున్నది. కానీ ఇప్పుడు కుజుడు ఈ వారంలో కుజుడు ఉన్నటువంటి స్థితిగతి రీత్యా ఇది యోగ్యాన్ని ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా ఈ యొక్క నెలలో శుక్రుడు అలాగే విధంగా బుధుడు ఈ యొక్క రాశి వారికి మార్పు అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో శుక్ర మౌఢ్యమి అంటారన్నమాట. అంటే శుక్రుడు రవితో కలిసినప్పుడు శుక్ర మౌఢ్యమి అనేది ఏర్పడుతున్నది. శుక్రుడు అస్తంగత్తం పట్టబోతున్నాడు లాభస్థానాల్లో. ఇది ఈ యొక్క విషయం వచ్చేటప్పటికి వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్గా కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి లాభస్థానంలోకి బుధుడు రావటం అనేది ధనాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే 7వ తారీఖు ఇక రాశి వారికి అంటే ఈ యొక్క వారం మధ్య నుంచి కొంచెం మార్పు అనేది జరుగుతుందన్నమాట. 7వ తారీఖు నుంచి కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు 9వ తారీఖు వరకు 7, 8, 9వ తారీఖు వరకు వీరికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు అన్నమాట. అంటే ఓవరాల్గా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మొత్తంలో 7వ తారీఖు నుంచి సెకండ్ హాఫ్లో నుంచి బాగా అనుకూలంగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా లెవెల్స్ పెంపొందించుకోవాలి. మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోండి. బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత వలన వీళ్ళు పోటీ పరీక్షల సక్సెస్ అనేది సాధించడంలో, విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం అనేది ఉండదన్నమాట. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మనం గమనించినట్లయితే మేషరాశి వారికి రవి లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ శుక్రుడు కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేరన్నమాట. కుజుడు యొక్క యోగ్యత కోసం సింధూరాన్ని ధరించినట్లయితే, మంగళవారం పూట హనుమంతుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుకూలత కోసం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. డబ్బులు లిటిగేషన్స్లో పోయినటువంటి డబ్బుల నుంచి కూడా బయటికి రావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది ఈ యొక్క రాశి వారికి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు హనుమంతుడి యొక్క పూజ చేసినట్లయితే, అంటే ఎక్కువగా హనుమంతుడిని ఎక్కువగా పూజించినట్లయితే విజయాన్ని పొందటంలో ఎటువంటి సందేహం అనేది ఉండదన్నమాట.
స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.